ప్రొద్దుటూరు హత్య కన్నీరు పెట్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. కుమారుడికి తల్లికి పోలికలే. తన ముఖంతోనే కుమారుడు పుట్టాడు. చూసి ఎన్నోసార్లు ఆ తల్లి కూడా మురిసిపోయింది. ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది లక్ష్మీదేవి. చివరికి కొడుకు చేతిలోనే హతమైంది. బీటెక్ చదివినా కూడా జంతువులా ప్రవర్తించడం చెప్పుకోవచ్చు యశ్వంత్. బిడ్డ పుట్టగానే ఎంతో ఆనందపడింది ఆ తల్లి. అచ్చం తన పోలికలతో పుట్టగానే మురిసిపోయి ముద్దాడింది. ఏకైక కుమారుడని అపురూపంగా పెంచింది. కానీ అసలు ఊహించుకోలేకపోయింది. అచ్చం తనలానే పుట్టిన బిడ్డనే తన పాలిట కాలయముడయ్యి కాటికి పంపుతాడని. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి హత్య కన్నీరు పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్, మీరు ఒకసారి సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సైకో ఎవరైతే ఉన్నాడో ఆ యశ్వంత్, అలాగే మృతురాలు లక్ష్మీదేవి కూడా సేమ్ పోలికలతో మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఒకరిని తీసి ఒకరిని పెట్టాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది నాన్న పోలికలతో ఎక్కువగా పుడుతూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే లిటరల్లీ ఇక్కడ యశ్వంత్ సేమ్ మేడం లక్ష్మీదేవి లాగే పోలికలు అచ్చుగుద్దినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ టు సేమ్ అదే ఇప్పుడు మనం చూసి అనుకుంటున్నాం. ఆ తల్లి కూడా అదే మురిసిపోయింది. నాలాగే పుట్టాడు, చాలా బాగున్నాడు, ఒకగానొక కొడుకు, చాలా అపురూపంగా చాలా ప్యాంపరింగ్ చేస్తూ కూడా తనని పెంచిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. బట్ ఆ ప్యాంపరింగ్ చేసిన తన కొడుకే, తన పొట్టన పుట్టిన కొడుకే ఈరోజు చంపేస్తాడని కూడా ఎవరు ఊహించలేదు. లక్ష్మీదేవి కథ అయితే అందరినీ కూడా కలిసివేస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా ప్రపంచాన్ని కూడా ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కొడుకు చేతిలో హత్యకి గురైంది ఆ తల్లి. చాలా దారుణాతి దారుణంగా డబ్బుల కోసం ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే ఆ అబ్బాయికి మెంటల్లీ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. గతంలో హాస్పిటల్స్ చూపించారు, తర్వాత కొన్ని పసరు మందులు ఇప్పించారు అనేది కూడా తెలుస్తూ ఉంది. పోలీసుల విచారణలో కూడా చాలా షాకింగ్ విషయాలు అయితే ఈరోజు బయటపడుతూ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక 10,000 రూపాయలు ఇవ్వలేదని కూడా హైదరాబాద్లో తను ఉంటూ కూడా ఈరోజు ప్రొద్దుటూరుకు వెళ్ళి ఈరోజు తల్లిని కూరగాయలు కోసే కత్తితో పీక కోసి బయట కీడ్చి పడేసిన వైనం అయితే అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మా అమ్మ 10,000 అడిగితే ఇవ్వలేదు, నేను దేవుణ్ణి, నాకు ఇవ్వాలి అని కూడా నేను చెప్పాను, కానీ నేను దేవుణ్ణి కాదు అని అన్నది మా అమ్మ, అందుకే నేను చంపేసి ఆ దేవుడి దగ్గరికే పంపించానని కూడా పోలీసుల విచారణలో అయితే తను ఏ బెరుకు ఏది లేకుండా కూడా చాలా క్లియర్గా తను పోలీసులకు కూడా విచారణలో చెప్తూ ఉన్నాడు. చాలా ఆనందంగా కూడా ఉన్నాడు. తల్లిని చంపేసి ఒక పక్క పాటలు వినుకుంటూ చాలా ఎంజాయ్ చేశాడు అనేది కూడా పోలీసుల విచారణలో అయితే తెలుస్తూ ఉంది. మంచిగా చదివి ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే అండగా ఉంటాడు అనుకున్నారు, కానీ అన్యాయంగా ప్రాణం తీసేశాడు. ఈరోజు దివ్యాంగురాలైన తల్లి ప్రేమను మర్చి కూరగాయలు కోసే కత్తితో కోసేశాడు. ఆస్తులు కూడా లేదు, భూ వివాదం లేదు, కేవలం ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఆమె ప్రాణం పోయేలా చేసింది. ఖర్చులకు 10,000 అడిగితే ఇవ్వలేదనే కోపంతో హైదరాబాద్లో ఉండే యశ్వంత్ ఆదివారం ఉదయం అమ్మతో గొడవపడి చంపేశాడు. ఇంట్లో అడుగు పెట్టగానే వంటగదిలో అమ్మతో గొడవపడి గొంతు కోశాడు. ఇంట్లోనే తండ్రున్న ఏం చేయలేని పరిస్థితి ఆ తండ్రికి ఎదురైంది. ఎందుకంటే ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అని తను స్నానం చేస్తూ ఉంటే తండ్రి బాత్రూంలో కూడా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు, గొడవ పెట్టుకోకనంటే బయటకు వస్తున్న తండ్రిని కూడా లోపల పెట్టి లాక్ వేసిన పరిస్థితి అక్కడ. ఈ నేపథ్యంలోనే ఆయనకి లాక్ పెట్టేసి ఇక్కడ తల్లిని చంపేసిన వైనం కనిపిస్తూ ఉంది. అతడు ఉంటున్న గదికి అప్పటికే గడి పెట్టేశాడు యశ్వంత్. నిజంగానే ఎంతటి దారుణం కదా ఈ ఘటన. కడుపులో నలుసుపడిన నాటి నుంచి కూడా నవమాసాలు మోసి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డకు ఒక చిన్న గాయం తగిలినా కూడా తల్లి అల్లాడిపోతుంది. మనకి చిన్న బాధ కలిగినా కూడా అమ్మనే తలుచుకుంటాం. అలాంటి గొప్ప స్థానంలో ఉన్న అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ అలాంటి తల్లిని చంపేశాడు అన్న మాట వింటే గుండెల్ని పిండేస్తుంది. నిజానికి దివ్యాంగురాలైన లక్ష్మీదేవి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ తన వృత్తి సక్రమంగా నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ఆ పిల్లలు కూడా చెప్పారు, మమ్మల్ని మేడం ఎప్పుడు లక్ష్మీ మేడం లాగా ఎప్పుడూ చూడలేదు, మమ్మల్ని కన్న తల్లిలాగే చూసుకుంది, మాకు విద్యాబుద్ధులు చెప్పింది, ఎప్పుడు కూడా మమ్మల్ని కొట్టలేదు, ప్రేమగా దగ్గరికి తీసుకుని మేము చేసిన తప్పులుంటే కూడా మమ్మల్ని క్షమించి ఇలా చేయకూడదని చెప్పేదని కూడా ఈరోజు పిల్లలందరూ కూడా ఈరోజు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ పాఠశాల అంతా కూడా ఈరోజు మూగపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ పండిత పుత్రః పరమ సుంఠః అనేలా
తన తల్లి అర్థం చేసుకొని ఆమెకు అండగా ఉండాల్సిన కుమారుడే ఈరోజు గొంతులో కత్తి దించాడు.